బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పోలవరం నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదంది సుప్రీంకోర్టు. రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి. ఈ లింక్ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుంది అనేది తెలంగాణ వాదన. ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. ఇవాల్టి విచారణకు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు తెలంగాణ మంత్రి ఉత్తమ్. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్టుకి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. అది ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కానీ బట్ బేసికలీ ఉన్న ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. ఆ ఆర్టికల్ 31 ప్రకారం వేసినాము. ఈరోజు సుప్రీంకోర్టు మీరు ఇది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు ఆర్టికల్ 131 రమ్మంటే ఆ విధంగా ఈరోజు రేపట్లో అయిపోతున్నాం. అది సుప్రీంకోర్టు చూద్దాం. తెలంగాణ పిటిషన్ కు అర్హత లేదు అంది, విచారణ అర్హత లేదంది సుప్రీంకోర్టు. ఎగ్జాక్ట్ గా సుప్రీంకోర్టు ఏమంది వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పినప్పుడు సిజేఐ ఏమన్నారు? రైట్, ఊహించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ని డిస్పోజల్ ఆఫ్ చేసింది, పిటిషన్ని వెనక్కి తీసుకుంది. ఎందుకంటే సెక్షన్ 32 ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల కొంత బౌండరీలోనే దీని విచారణ ఉంటుంది. కాబట్టి సివిల్ సూట్ సెక్షన్ ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్కు వెళ్తే అటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినొచ్చు అనేది సుప్రీంకోర్టు సూచించింది. దాంతోపాటుగా లాస్ట్ మండే కూడా హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్లో కూడా అదే చెప్పినారు. ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది, పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో దానిలో భాగంగానే సివిల్ సూట్ దాఖలు చేయాలనే ఒక సలహాను కూడా ఇచ్చింది. దానికోసం తెలంగాణ తరపున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వి ఈ రోజుకు టైం అడిగారు. ఈ రోజు కూడా అదే అంశాన్ని చెప్పింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదు కాబట్టి మీరు సివిల్ సూట్తో దాఖలు చేసుకోమని చెప్పింది. దాంతోపాటుగా ఎప్పుడైనా ఒక పిటిషను డిస్పోజల్ ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. కాకపోతే ఇక్కడ లిబర్టీని కోర్టు ఇచ్చింది. మళ్ళీ సివిల్ సూట్ ద్వారా అయినా లేకపోతే ఇంకా వేరే ఏ రకంగానైనా కూడా మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యే లిబర్టీని ఇక్కడ ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా వాదించిన అంశం, ప్రధానంగా చెప్పిన అంశం అసలు పోలవరం డిపిఆర్లో లేని ఎలాంటి ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ ఎక్కడా మెన్షన్ చేయని జీబీ లింక్, గోదావరి బనకచెర్ల లింక్, అట్లాగే
పోలవరం నల్లమల సాగర్ లింక్. సో ఈ రెండు ప్రాజెక్టులను అక్రమంగా ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. వీటిని వెంటనే ఆపాలంటూ అటు సిడబ్ల్యూసికి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి వీటన్నింటికి కూడా లేఖలు రాసింది. సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. సో చాలా వరకు పోలవరం నల్లమల సాగర్ వల్ల కేంద్ర కేటాయింపులకు బిహైండ్ వెళ్ళి నీటిని డ్రా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది అనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. ఇప్పటికే వాడాల్సిన నీటి వాటాలను వాడేశారు, మళ్ళీ ఇంకా దానికి పైన మళ్ళీ వాడాలని చూస్తున్నారు. సో వీటన్నింటినీ కూడా అడ్డుకోవాలి, సుప్రీంకోర్టు దీన్ని వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలి అనేది తెలంగాణ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సో దాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సివిల్ సూట్ ద్వారా అటు మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన వాదనలు వినాల్సి ఉంటుంది కాబట్టి సో సివిల్ సూట్లో అవన్నీ కూడా విందామని చెప్పింది. సో సివిల్ సూట్ ఫైల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.